ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి ప్రత్యేక హెచ్చరిక మరియు అలాగే శుభవార్త. మరియు స్నేహితులారా, తులారాశి వారు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన సమయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. రాబోయే 24 గంటలు మీ జాతకంలో తలకిందులు చేసే మార్పులు జరగబోతున్నాయి. ఎన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, మీకు ఎదురవుతున్న మోసాలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కానీ మంచి వార్త వెనుక ఒక భయంకరమైన హెచ్చరిక దాగి ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. అసలు వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే హనుమంతుడు, గణేశుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై హనుమాన్, జై గణేష, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇదే ఆ భగవంతుడికి చేస్తున్న మన నివేదన ప్రార్థన. మరియు స్నేహితులారా, ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మరియు స్నేహితులారా, అసలు మీ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ శత్రువు ఎవరు? మీరు తలుపులు కిటికీలు మూసుకొని కూడా చూడవలసిన ఆ భయంకరమైన రహస్యమేమిటి? ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ కుటుంబ సభ్యుల నిద్రలు సైతం దూరం చేసి ఆ పెద్ద ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి? ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పి ఒక దేవుడి హెచ్చరిక. మరి స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అత్యంత భయంకరమైన మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇప్పుడు మీ ముందు నిలబడింది. మీ జీవితం ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించే రోజులివి. ఎన్నాళ్లుగానూ మీరు పోరాడుతున్న పోరాటాలు, పీడలు, మోసాలు మరియు మీ రహస్య శత్రులాట కట్టించే సమయం వచ్చేసింది. ఈ రోజు ప్రభావం గట్టిగా ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఒక దేవుడి హెచ్చరిక దాగి ఉంది. దీని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం తలకిందులవుతుంది. మీ ఇంటి పునాదులు కదిలిపోతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కరువవుతుంది. ఎన్నాళ్లుగానూ మీ ఎదుదలను అడ్డుకుంటూ మీ కలలను నాశనం చేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు మీ జీవితాన్ని చెడగొట్టడానికి ఆఖరి ఒక భయంకరమైన ప్లాన్ వేస్తున్నాడు. మరియు స్నేహితులారా, ఓం నమో నారాయణ, జై హనుమాన్, జై లక్ష్మీ మాత. జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోరుతూ పోరాటం చేస్తున్న జ్ఞానులైన ధీరులైన తులారాశి వారులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోయే నిజమేదో మామూలు జ్యోతిష ఫలితం కాదు. ఇది భయంకరమైనదే, కానీ దేవుడి ఆశీస్సులతో కూడిన పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురుపరుస్తుంది, మీ కళ్ళు చెమర్చుతాయి, మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ హెచ్చరిక నేరుగా తులారాశి గ్రహ నక్షత్రాల గమనం మరియు విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, హనుమంతుడి దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. రాబోయే 24 గంటల నుండి ఈ రోజు అంతా ఈ గ్రహాల ప్రభావం మీ జీవితాలపై ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం మరియు మీ సంతోషంపై ఇవి ప్రభావితం చూపుతాయి. చూడండి స్నేహితులారా, చాలా సార్లు భగవంతుడు మనకు ముందే సంకేతాలు పంపిస్తారు. మనసులో ఏదో తెలియని కంగారు కలిగిస్తాడు, కలల ద్వారా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరుగుతాయో, వ్యాపారం ఆగిపోతుందో, ఆరోగ్యం పాడవుతుందో అప్పుడు చేతులు జోడించి భగవంతుడిని వేడుకుంటాడు. కానీ ఈసారి జరగబోయేది చాలా సీరియస్ గా ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల్లో మరియు లక్ష్మీనారాయణ హనుమంతు పూజ ప్రత్యేక సమయం నుండి మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు ఒకసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానూ మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్న ఆ కంటికి కనిపించని శక్తులు మేల్కొంటాయి. ఆ తర్వాత రాబోయే 24 గంటల్లో ఆ దేవుడి వెలుగు ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెడుతుంది. మీరింతవరకు భరించినది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసిన మోసాలు, మీ వెనుక వారు వేసిన ప్లాన్లు అన్ని ఇప్పుడు బయటపడతాయి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరు ముసుగులు ఈ రోజు తొలగిపోతాయి. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. రాబోయే 24 గంటల తర్వాత వచ్చే ఈ రోజు మరియు ప్రత్యేక రోజుల మహిమను మీరు గమనిస్తే మీ అభివృద్ధికి దారులు పడతాయి. చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోయి, కానీ మీరు సంకేతాలను గుర్తించకపోతే మాత్రం మీరు దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి మీ కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది, మీ కలలను పాడు చేస్తుంది. అయితే అప్రమత్తంగా ఉండండి. ఆ మహావిష్ణు భగవానుడు, లక్ష్మీమాత మరియు సంకటమోచన హనుమంతుడి దయ మీపై ఎప్పుడు ఉంటుంది. మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో
జై హనుమాన్, జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరి రాబోయే 24 గంటల్లో మీ ఓపికకు అసలైన పరీక్ష మారుతుంది. అయితే ఈ రోజు మీ శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. రాబోయే 24 గంటల వంటి శక్తివంతమైన సమయం వరకు ఈ తులారాశి గ్రహ చక్రం చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలకంగా మారుతుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువులను వారు అల్లిన వలలోనే వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రుల కుట్రలు భారీ స్థాయికి చేరుకున్నాయి. తులారాశి వారికి మానసిక ధైర్యాన్ని వారు కిందకు పడవేయలేకపోయారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. కానీ స్నేహితులారా, ఈ ప్రత్యేక రోజుల్లో మరియు దేవుడి సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి. శత్రువుల కాలం చెల్లిందని, ఎవరిపై అయితే దేవుడి అనుగ్రహం ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ చెడు మంత్రాలు, చెడు ప్రయోగాలు, ఏ దిష్టి దోషాలు, ఏ ప్లాన్లు ఏమీ చేయలేవు. భగవంతుడి కృప మీకు ఒక రక్షా కవచంలా మారుతుంది. మీ ప్రతి కష్టాన్ని సులభంగా దాటించేలా చేస్తుంది. అహంకారాన్ని వదిలేయండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు మరియు ఈ రోజుల్లో దైవ న్యాయం భూమిపైకి దిగి వచ్చినప్పుడు తప్పు చేయని వారు రక్షింపబడతారు. తప్పు చేసిన వారు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. రాబోయే 24 గంటల తర్వాత వచ్చే ఈ పుణ్యకాలంలో మీరు ఈ మార్పులను గమనించగలిగితే మీ అభివృద్ధికి కొత్త దారులు తెచ్చుకుంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఎన్నాళ్ళుగానూ ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నేళ్లుగా దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడుతుంది. మీ కలలను నాశనం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు చాలా కాలంగా భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో వారి నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైన వారు చేసిన మోసాలు, మీ వెనుక వారు ఆడిన నాటకాలు అన్ని మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకున్న వారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న వారు, వీరందరి ముసుగులు ఈ ప్రత్యేక రోజుల్లో తొలగిపోతాయి. రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక స్పష్టమైన గుర్తు అందుతుంది. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు అర్థమవుతుంది ఎవరు మీ మంచి కోరుకునేవారు, ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. స్నేహితులారా, మిమ్మల్ని కిందకి లాగాలని చెడు ఉద్దేశంతో ప్లాన్లు వేసిన ఆ శత్రువులకు రాబోయే 24 గంటల్లో ఆఖరి తీర్పు వస్తుంది. వారి వేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వల్లలోనే చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగిన శిక్ష అనుభవించే కాలం మొదలవుతుంది. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపడ్డం లేదా ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే మీ కష్టకాలాన్ని ఓపికతో, తులారాశికి ఉన్న విశాల హృదయంతో మరియు దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించని మార్పులైతే వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు బలపడతాయి మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లు మీరు గమనించే ఉంటారు. కారణం లేకుండానే మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియని భయం వేయడం లేదా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా అనిపించడం, ఇవన్నీ చెడు శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పడానికి గుర్తులు. కానీ భయపడకండి. రాబోయే 24 గంటల తర్వాత నిజం బయటపడుతుంది. ఆ క్షణం నుండి ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ ఒక రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లోని చెడుని దూరం చేసి ప్రశాంతతను నింపుతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఓం నమో నారాయణ లేదా జై లక్ష్మీమాత, జై హనుమాన్ అని నామాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ రోజుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోతారు. వారు పారిపోవడానికి దారి వెతుక్కుంటారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. వారి ప్లాన్లన్నీ ఫెయిల్ అవ్వడం చూసి మీరు నవ్వుకుంటారు. మిమ్మల్ని బలహీనంగా అనుకున్న వారు రాబోయే 24 గంటలు మరియు ఈ రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. ఆ రోజు మీకు అందుతున్న ఆ దేవుడి ఆశీర్వాదం మీ భవిష్యత్తు ఒక గుర్తు. ఇకపై దేనికి భయపడకండి, తలవంచకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. నిజాయితీగా కష్టపడండి. భగవంతుడి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు కీడు తలబెట్టే వారికి ఆ కీడే తిరిగి తగులుతుంది. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. అయితే స్నేహితులారా, ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి దేవుడు రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు. మంచి మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఆ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దేవుడి
దేవుడి కృప ఇప్పుడు మీ శత్రువుల ఆట కట్టించడానికి, వారి ప్లాన్లను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు మీ శత్రుల అసలు ముఖాన్ని బయటపెట్టే ఆ కీలకమైన అక్షరం ఏమిటో మరియు వారి నుండి మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, అంతకంటే ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ శత్రుల కుట్రలన్నీ త్వరలోనే అంతం కాబోతున్నాయి కాబట్టి ఈ రోజు నుండి మీ కాలం మారుతుంది. కానీ మీ బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆ బాధ్యతలను మోసే శక్తి మీకు ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని అయితే ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయే ప్రతి సవాలు కూడా మీ మంచి రోజులు మీకు అనుకూలకమైన ఫలితాలను ఇస్తాయి. అకస్మాత్తుగా శుభవార్త వింటారు. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి. మీరు కల్లో కూడా ఊహించని ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. రాబోయే 24 గంటల వంటి అద్భుతమైన యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుని నింపబోతున్నాయి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓపిక పట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే శత్రువులాట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం మొదలైంది కాబట్టి మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆ భగవంతుడి తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నిజం బయటపడే ముందు ఆకాశంలో కలకలం మొదలవుతుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆ మనశ్శాంతి లేని స్థితి మామూలు విషయం కాదు. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుందని చెప్పడానికి అదొక గుర్తు. పాత తప్పులన్నీ తొలగిపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ ముగింపు అవుతాయి. ఆ తర్వాతే కొత్త సుఖాలు, సంతోషాలు తలుపు తెరుచుకుంటాయి. ఈ రోజు మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు, మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్న ద్రోహి ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దేవుడు తన భక్తుడిని ఎప్పుడు చీకటిలో ఉంచాడు. ఈ రోజు నాకు కలుగుతున్న దేవుడి సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్లు వేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు బలహీన పడిపోయి వారు వేసిన ప్లాన్ల వలలో వారి చిక్కుకుపోతారు. ఇక బయటకు వచ్చే దారి దొరకదు. మీపై పన్నిన ప్రతి కుట్ర ఇప్పుడు వారికే ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడ్డారో ఆ ప్రాబ్లమే రాబోయే 24 గంటల పుణ్యమా అని మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. నేను మీ అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మామూలు విషయం కాదు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఈ రాబోయే 24 గంటలు మరియు ఈ రోజుల్లో వచ్చే గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ గుర్తులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఊహించని దెబ్బ తగులుతుంది. మీ కలలన్నీ ముక్కలైపోతాయి. అందుకే ఇప్పటికైనా మేల్కొనండి. దేవుడి నామాన్ని స్మరించండి. స్నేహితులారా, మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమను ఇచ్చారు, బంధాలను గౌరవించారు. ఎందుకంటే తులారాశి వారు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమను పంచారంటే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. కానీ మీకు దక్కిందేమిటి? వెన్నుపోటు, మోసాలు మరియు కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేస్తారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న కొందరు వ్యక్తులు కుట్రలే దీనికి అసలు కారణం. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అందవలసిన డబ్బు చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి వెళ్లిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట నిద్ర కరువవడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవి కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల నటిస్తున్న ఆ ఇద్దరి వ్యక్తులు ఆడుతున్న నాటకం ఇది. అవును, కేవలం ఆ ఇద్దరే మీ సర్వనాశనానికి కారణం. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకుంటున్నారు. మీరు చాలా అమాయకులు కాబట్టి మీ చుట్టూ ఇంత ప్రమాదమైన వ్యక్తులు ఉన్నారని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరినైతే మీ ఇంట్లోనే మీ గుండెల్లోనూ చోటు ఇచ్చారో ఆ ఇద్దరే చెడు శక్తులతో మిమ్మల్ని కట్టిపడేశారు. అందుకే మీ ప్రతి పనిని, మీ ప్రతి సంతోషం విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఏదైనా మంచి పని అవుతుంది అనుకునే లోపే లేదా ఒక శుభవార్త వినే లోపు అకస్మాత్తుగా అడ్డంకులు రావడం, సంబంధం లేని విషయాలకు ఇంట్లో పెద్ద గొడవ జరగడం, ఉన్నట్టుండి అనారోగ్యం పాలు కావడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది వారి కుట్ర, వారి చెడు దృష్టి ఫలితం అని చెప్పవచ్చు. మొదటి వ్యక్తి విషయానికొస్తే ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం పి.
వీరు మీకు అతిపెద్ద గండం. మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలోనూ సలహాలు ఇస్తూ మీ మేలు కోరే వారిలా నటిస్తారు, కానీ వారి మనసులో మొత్తం విషమే నిండి ఉంటుంది. మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం వారి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. మీకు ఏదైనా మంచి జరిగితే వారికి అసలు నిద్ర పట్టదు. వారి చూపు తగిలితే చాలు మీ పనులన్నీ చెడిపోయి అప్రమత్తంగా ఉండండి. ఎదురుగా నవ్వుతూ వెనక నుండి మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు. ఇక రెండో వ్యక్తి అసలు ఊహించని వారు మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం. మీరంటే చాలా గౌరవం అని, మీరు లేకపోతే నేను లేను అని మీతో నిరంతరం ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ గొప్పతనాన్ని అందరి ముందు పొగిడి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం లోపల నవ్వుకుంటారు. మీ బలహీనతలే వారికి ఆయుధాలు. మీరు తీసుకునే నిర్ణయాలకు పైకి ఒప్పుకున్నట్టు కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం మీ పతనాన్ని ఆశిస్తారు. వారు చేసే మరో ప్రమాదకరమైన పని ఏమిటంటే ప్రతి తప్పుని ఇతరుల మీదకు నెట్టేసి తాము మాత్రం చాలా అమాయకులుగా నిలబడతారు. తులారాశి స్నేహితులారా, ఈ ఇద్దరు వ్యక్తుల అసలు రంగు బయటపడే సమయం వచ్చింది. వారి నుండి మీ సంపదను, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఇలాంటి ద్రోహుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని పొందుతారు. ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని ప్రసాదిస్తారు. మరి స్నేహితులారా, ఇప్పుడు వివరాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి తప్పును ఇతరుల మీదకు తోసేస్తూ తాము మాత్రం ఎప్పుడు నీతివంతుల్లా నటిస్తూ ఉంటారు. తమ తప్పును ఎప్పుడు ఒప్పుకోరు సరికదా, ఎప్పుడు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే మాత్రం ఇక మేల్కొని సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎమోషనల్ అవ్వవలసిన పని లేదు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక విషపూరితమైన బంధాన్ని తెంచుకోవడం పాపం కాదు, కానీ అటువంటి తప్పుడు మనుషులు భరిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పాపం. ఆ ఇద్దరు మీకు తెలియకుండానే మీ జీవితంలో విషం నింపుతున్నారు. ఆ ఇద్దరితో బంధాన్ని ఇప్పుడే తెంచుకోండి. ఎందుకంటే వారు మీ కుటుంబాన్ని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. రాబోయే 24 గంటల తర్వాత ఈ ప్రత్యేక రోజుల్లో గనుక మీరు వారిని దూరం పెట్టకపోతే జరగబోయే నష్టాలను ఎవరు ఆపలేరు. ప్రమాదం మీ ఇంటి గడప ముందే పోచి ఉంది. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత మరియు మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఆ ద్రోహుల చేతుల్లో చిక్కుకుపోయాయి. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని మేలుకొల్పడానికి వచ్చాను. ఎప్పటి వరకు అయితే మీరు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండరో అప్పటి వరకు మీ అదృష్టం మారదు, మీ సంపాదన మీ దగ్గర నిలవదు, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, మీ ఆరోగ్యం కుదుట పడదు, మీరు పడే కష్టం అసలు ఫలించదు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఈ మాటలు గనక మీ మనసును తాకినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ భగవంతుడి నామంలో ఉన్న శక్తి ఈ ప్రత్యేక రోజుల్లో మీ చుట్టూ ఉన్న చెడును తొలగించి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. ఇక మీరు చేయవలసిన ప్రత్యేక పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీకు అత్యంత ప్రమాదమైన సమయం మొదలైంది కాబట్టి శత్రుల ముసుగులు తొలగిపోయే రోజు దగ్గర పడ్డాయి. మరియు ఈ పి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక విషసర్పం లాంటి వాడు కాబట్టి రాబోయే 24 గంటల తర్వాత మరియు ఈ రోజు వచ్చే ప్రత్యేక రోజులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే రాబోయే 24 గంటల్లో హనుమంతుడు మరియు లక్ష్మీమాత ప్రత్యేక రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో చెడు శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అదే సమయంలో నిజాలు బయటపడతాయి. రాబోయే 24 గంటల్లో ఆ దైవిక కాంతి వల్ల మీ శత్రువుల అసలు రంగు బయటపడుతుంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ పాలిట శత్రువులని మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పి అనే అక్షరం గల వ్యక్తి ఎదురుగా తీగ మాట్లాడుతూనే వెనక నుండి కుట్రలు చేస్తున్నారు. మీ అనారోగ్యం, ధన నష్టం మరియు మనశ్శాంతి లేకపోవడానికి ఆ వ్యక్తి కారణం. మీరు విజయం సాధించాలనుకుంటే ఓపిక, తులారాశి వారికి సహజమైన పట్టుదల, నమ్మకం మరియు నిజాయితీ వదులుకోవద్దు. కోపం తగ్గించుకోండి, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడతారో వారికి అపారమైన విజయం తప్పకుండా లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు సూర్యోదయం తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ జీవితంలో మీరు చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీరు ఎవరికైనా తెలిసి తెలియక కీడు చేసి ఉంటే వారిని మనసులోనే క్షమించమని అడగండి. ఇకపై ఎవరికి కీడు చేయను, చెడు చేయను, కేవలం మంచి మార్గంలో నడుస్తాను అని సంకల్పం తీసుకోండి. ఈ రోజు సాయంత్రం వేళ మీ ఇంట్లోకి భక్తితో లక్ష్మీనారాయణుడు లేదా హనుమంతుడి ఫోటో చెంత నెయ్యితో దీపం వెలిగించి నెయ్యితో దీపం పెట్టి సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం వల్ల మరియు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, హనుమంతుడిని స్మరిస్తూ ఎర్రటి లేదా తెల్లటి పూలతో దేవుడిని పూజించడం వల్ల ఆ కాంతి
ఈ రోజు రాబోయే 24 గంటల్లో ఈ పుణ్యకాలాల్లో మీ జీవితంలోని చీకటిని చీల్చుకుంటూ వస్తుంది. ఈ రోజు ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది. ఎవరైతే సమయం ఇచ్చే హెచ్చరిక అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈ రోజు నేను చెప్తున్న ఈ కఠిన నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడే మీరు జాగ్రత్త పడితే మీ జీవితం కాపాడబడుతుంది, లేదంటే ఆ తర్వాత కేవలం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితానికి ఆఖరి మలుపు వంటిది. ఈ రోజు నిజాలు బయటపడతాయి, మీ శత్రుల ఆట ముగుస్తుంది మరియు మీ విజయం ఖరారవుతుంది. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. ఇక భయాన్ని వదిలేయండి, మీ పనిపై దృష్టి పెట్టండి, దేవుణ్ణి నమ్మండి, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. విజయం మీదే. ఓం నమో నారాయణ. జై హనుమాన్, జై లక్ష్మీమాత. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.